సుజాతమ్మ డబ్బా ఫోన్కి ఎవరో కాల్ చేశారు. సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి సుజాతమ్మ దగ్గరకు వచ్చి, అత్తమ్మ, నీ కొడుకు వచ్చే వారమే నిన్ను చూడ్డానికి వస్తున్నాడంట. ఇక నువ్వు ఇలా అన్నం నీళ్లు లేకుండా పడి ఉండడం కాకుండా కొంచెం తిని కొడుకు కళ్ళకు ఆరోగ్యంగా కనిపించు అని సంధ్య మాటలు వినగానే అప్పటి వరకు నెల రోజులుగా మంచాన పడ్డ సుజాతమ్మ ఒక ఊదుటున లేచి, నిజమా సంధ్య? ఎప్పుడొస్తున్నాడు? వచ్చే వారం అంటే ఆదివారమేగా అని కుతూహలంగా అడిగింది. అవునత్త అంది సంధ్య. సుజాతకు సంధ్య తమ్ముడి కూతురు. ఆమె కూడా బావనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి ఎదురు చూస్తూ ఉంది అతని కోసం. సుజాతకి 3 ఏళ్ల నుంచి చూడని కొడుకుని తలుచుకోగానే అతన్ని కనడానికి పడిన యాతన, పెంచడానికి పడ్డ కష్టం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. మిలిటరీ వాడికి కానీ పోలీసు వాడికి కానీ నా బిడ్డనిచ్చే ఆలోచనే లేదు, అడుక్కునేవాడికైనా ఇస్తా కానీ అనే సుజాత తండ్రి కఠినత్వం సుజాతను భయపెట్టింది. చూడండి, నాకు నా దేశం అంటే ఎంత ఇష్టమో సుజాత అంటే కూడా అంతే ఇష్టం. ఇంతకన్నా గొప్పగా ప్రేమించేవాడు మీ అమ్మాయికి దొరకపోవచ్చు. అలాగే సుజాత కోసం నా జీవితం మొత్తం ఇలాగే ఉంటా, ఆపై మీ ఇష్టం అని సుజాతను ప్రేమించిన శేఖర్ వెళ్ళిపోతుంటే, ఆగు శేఖర్, దేశం కోసం ప్రాణం పెట్టే వ్యక్తిని నాన్నగారు వదులుకున్నా నేను వదులుకోను అని తల్లిదండ్రులను వదిలి శేఖర్ వెంట అడుగులు వేసింది సుజాత. ఇద్దరు గుళ్ళో దేవతల సాక్షిగా ఒక్కటయ్యారు. కొన్నాళ్ళు చిలక గోరింకల్లా బ్రతికారు. కానీ శేఖర్ బార్డర్కి వెళ్ళే టైం వచ్చింది. ఆ రోజు ఉదయమే, ఈ సమయంలో మీకు వీడ్కోలతో పాటు శుభవార్త కూడా చెప్పాలి. మీరు మరో సైనికుడిని దేశ రక్షణకి ఇవ్వబోతున్నారు అంది సుజాత సిగ్గుపడుతూ. నిజమా సుజీ? చాలా సంతోషం. కానీ ఈ సమయంలో నేను నీ పక్కన ఇంకా ఏదో అనబోతుంటే, వద్దండి, ఆ రోజు దేశం కోసం నన్ను వదులుకోబోయారు. ఈరోజు మీ సైనిక వారసుడి కోసం దేశ రక్షణ వదులుకుంటారా అని ఆమె అడిగేసరికి, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని ఆమెను ఒక్కసారి హక్ చేసుకొని శేఖర్ దేశ రక్షణకు బయలుదేరాడు. అలా అప్పుడప్పుడు ఉత్తరాల ద్వారా తన క్షేమాన్ని, ప్రేమని తెలియజేసేవాడు శేఖర్. నెలలు నిండాయి. నొప్పులు పడుతూనే శేఖర్ని తలుచుకుంది. అతను వస్తున్నాడని కబురు అందింది. సంతోషంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఇంతలోనే శత్రురాజ్యం వారికి శేఖర్ దేశం కోసం బలయ్యాడని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. తినక పొత్తిళ్లలోని బిడ్డని కూలీ నాలి చేసి పెంచి పెద్ద చేసింది. శేఖర్ కోరిక ప్రకారమే మళ్ళీ సైనిక దళాల్లోకి పంపింది. కళ్ళ నిండా ఆఖరి ఆశలతో, కొడుకుని చూస్తాననే ఒక్క చివరి కోరికతో అనేక రోగాలతో ఎదురు చూస్తోంది సుజాత. గోడకు వేలాడుతున్న శేఖర్ ఫోటోని చూస్తూ, చూడండి, మీలాగే మీ కొడుకు కూడా శత్రు రాజ్యంపై దండెత్తి వీర విజయం పొంది వస్తున్నాడు. మీరు వాడిని ఆశీర్వదించి మన ఇంటి కోడలితో సంతోషంగా మెలిగేలా దీవించండి పైనుంచి అనుకుంది. సంధ్యతో పాటు పరిగెత్తి హడావిడిగా పిండి వంటలన్నీ తయారు చేసి మొహం నిండా కళ్ళ నింపుకొని ఒంటి నిండా ఆరోగ్యాన్ని అమలుకొని ఆశగా గుమ్మం దగ్గర ఎదురు చూస్తోంది ఆ పిచ్చి తల్లి. తెల్లవారుగానే మళ్ళీ సంధ్య వచ్చి, అత్త, నీకు బావ దగ్గర నుంచి కాల్ వచ్చింది అనగానే, త్వరగా మాట్లాడి బస్టాండ్ రచ్చకట్టకాడికి రమ్మను, నేను వస్తా అక్కడికే అంది ఆసక్తిగా. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్న సంధ్య కళ్ళల్లో నీళ్ళని చూసి సుజాత వణుకుతూ దగ్గరికి వచ్చి హలో అంది. చైనాతో యుద్ధం చేసి ఆఖరి నిమిషంలో నీ కొడుకు వీరమరణం పొందాడు అనే వార్త వినగానే శేఖర్ ఫోటోనే చూస్తూ, దీవించమంటే మరి ఇంత గొప్పగా దీవించాలా? నీ రక్తం కదా, నీలాగే పుట్టి నీలాగే బ్రతికి నీలాగే వీరమరణం పొందాడు. ఇక మీరిద్దరూ లేనప్పుడు ఈ లోకంతో నాకు పనేంటి అంటూ ఆవిడ కూడా శేఖర్ ఫోటో పక్కనే ఉన్న కొడుకు ఫోటోని చూస్తూ